నన్ను నా జైని విడదీస్తావా? ఆ మంగ కోసం నా లైఫ్ ని కిల్ చేస్తావా? నిన్ను ఒసే మంగా, నాతో మా అమ్మ గర్భం పంచుకుని రక్తం పంచుకుని నా జైను కూడా పంచుకోవాలనుకుంటున్నావా? నీ ప్రాణం తీస్తానే. అబ్బబ్బబ్బబ్బా, ఏం కాలా ఒక దెబ్బకి 2 పిట్టలు రావడం విన్నాం గాని ఈ కళ్ళహంగా 3 పిట్టలు రాలిపోయి. నన్ను పెళ్లి చేసుకోకుండా పారిపోయిన మంగని నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చి తప్పిన స్వరూప, ఆపదలో ఆదుకున్న నన్ను కాలదన్నిన తొల సత్తా, ముగ్గురు సత్తారో. ఆ నిత్య నీ అడిగినంత డబ్బు ఇస్తుంది. ఊరెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. కానీ ముందే తొందరపడ్డం ఎందుకు? ప్లాన్ ఏ, ఆ స్వరూపకు ఫోన్ చేద్దాం. అది మాట వెనకపోతే ప్లాన్ బి, ఆ నిత్య నిజం చెప్పేద్దాం. హలో, ఎవరు? ఎవరా? నెంబర్ గుర్తులేదా లేక నేను గుర్తులేదా మేడం? అబ్బులు, ఓ గుర్తున్నానన్నమాట. ఎందుకు ఫోన్ చేశావు? ఈ అబ్బులు కానీ డబ్బులు కావాలి. ఇచ్చానుగా. అది మీరు చెప్పిన పని చేసినందుకు శాలరీ. ఇప్పుడు అడుగుతుందే సెటిల్మెంట్. సెటిల్మెంట్ ఏంటి? మరి నేను కూడా బతకాలి కదా మేడం. మీరేమో మీ ఇద్దరు కూతుర్లు బతకాలనుకుంటున్నారు. ఇద్దరు కూతుళ్ళేంటి? మేడం నాకంతా తెలుసు మేడం. మంగ మీ కూతురే అని. ఈ నిజం నిత్యకు తెలియకుండా దాస్తున్నారని, ఇంకా ఆ జై గారిని జైలుకి పంపింది మీరే అని. ఈ నిజాలన్నింటికి ఎలకడితే నేను సైలెంట్గా మా ఊరు వెళ్ళిపోతా. ఇవ్వనంటే నిత్య దగ్గరికి వెళ్తా. ఏది బెటరో మీరే డిసైడ్ చేసుకోండి. ఏంటి మేడం, డబ్బులు మీరు ఇస్తారా లేక మీ కూతురు దగ్గర తీసుకోమంటారా? నేనే ఇస్తాను. థ్యాంక్స్.
నువ్వు నా పక్కనుంటే అన్నీ మర్చిపోయి నీ పక్కనే ఉండిపోవాలని నిత్య. కష్టం సార్. చారీ, మమ్మల్ని డిస్టర్బ్ చేయడం తప్ప నీకు వేరే పని లేదా? సారీ సార్, అందరినీ సెల్లోకి రమ్మంటున్నారండి. మేం రామయ్య ఇక్కడే ఉంటాం. అలా అంటే ఎలాగండి? ఆ జంబో జట్టు వాటిని గాడు ఒప్పుకోడు. పైగా నల్ల రాక్షసి జైలని తెలిస్తే మీద పడి కరిసేస్తుంది. అదంతా నాకు తెలీదయ్యా. మీ మేడంతో కలిసి అలా బయటికెళ్ళి ఐస్ క్రీమ్ తినాలని ఉంది. మహాప్రభో, సాధ్యమయ్యే కోరికలు ఏమైనా ఉంటే చెప్పండి. అంటే జైల్లోంచి బయటకు వెళ్లి ఐస్ క్రీమ్ తినడం అసాధ్యం అంటారా చారి గారు? ఆ, తమరికి అన్నీ తెలుసమ్మా. ఎదిగోండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. మీ సారు నేను బయటికి వెళ్లి ఐస్ క్రీమ్ తినొస్తాం. వార్డర్ని జైలర్ని మీరే మేనేజ్ చేయాలి. పదండి శ్రీవారు, పదండి. ఇదేంటి సీరియస్ తీసుకుంది? నేనేదో సరదాగా అన్నాను. మీరు ఎలా అన్నా ఈ జైలుకి వచ్చాక మొట్టమొదటిసారి మీరు నాతో కలిసి ఐస్ క్రీమ్ తినాలనుంది అన్నారు. మీ కోరిక నెరవేర్చడం నా ధర్మం. ఇదేమి మన ఆఫీస్ కాదు మేడం. నేను ఎలా వార్డెన్ని జైలర్ని మేనేజ్ చేయగలుగుతాను? ఆ తిప్పలేవో మీరే పడండి. సరే, మనం బయటికి ఎలా వెళ్తాం? గోడ దూకి వెళ్తాం. అంత పెద్ద గోడ ఎలా దూకుతాం? ఎంత పెద్ద గోడ అయినా ఆవిడ అవలేలాగా దూకేస్తారు సార్. వామ్మో, నా వల్ల కాదు. ముందు నేను దూకుతాను, నన్ను చూసి మీరు వచ్చేయండి. రండి. వద్దు నిత్య, మనం ఐస్ క్రీమ్ తింటున్నాం అంతే. రండి రండి. సరే. వద్దు నిత్య, ఈ గోల్డ్ ఎక్కడ మనకు ప్రాక్టీస్ లేదు. రండి రండి. చూసావు కదా, ఈ కర్రతో ఈ వాల్ ని జంప్ చేయగలమా? చేయాలనుకుంటే చేయగలం. చేసి చూపిస్తాను, చూసి రండి. చెప్పాను కదా సార్, మేడం ఎంత ఎత్తైనా చిటికలో దూకేస్తారని. ఏమండి, రండి. పట్టుకోండి. అయ్య బాబోయ్, ఎలా తూగేసింది? వెళ్ళండి. అబ్బా, ఏమండి, ఇంకా ఎంతసేపు అండి? రండి. అబ్బో, నా వల్ల కావట్లేదు నిత్య, వెనకొచ్చి. అయ్యో, ఏంటండి? అబ్బా, ఏదో పిట్టగోడిని జంప్ చేసినట్టు ఇంత ఈజీగా చేస్తున్నావు ఏంటి నిత్య? ఇంత చిన్న పని కూడా వల్ల కాదంటే ఎలాగండి? నాతో రండి. ఏం చేస్తున్నావు?
ఇద్దరం కలిసి జంప్ చేద్దాం. ఎలా? ఇలా రండి. పట్టుకోండి. అమ్మా! ఇంత ఈజీనా దూకటం? అంతే కదా మరి. రండి. ఏరా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇంకా వెళ్ళలేదా? అబ్బే ఈ జంపింగ్లు అవి మన వల్ల కాదండి. జంపింగ్లేంటి? ఆ, గోడ దూకి పారిపోదాం అనుకున్నావా? చంపేస్తాను. వెళ్ళు సెల్లోకి. ఏమండి చీకడంటే నాకు భయం, కొంచెం సాయం వస్తారా? వెళ్ళి జైలర్ గాని పంపించమంటావా? వద్దులేండి, మ్మ్. మీరే ఒకటికి సాయం వెళ్ళండి. రా అబ్బులు. మీరు పిలిస్తే రాలేదు, నేను రావాలనుకున్నాను వచ్చాను. ఏంటి మేడం, ఎప్పుడు మీ ముందు చేతులు కట్టుకుని తల దించుకుని మీరు చెప్పిన పనల్లా చేసే ఈ అబ్బులు హ, ఇప్పుడు ఇలా కాలు మీద కాలు వేసుకుని కాలు ఊపుతున్నాడేంటా అని షాక్ అవుతున్నారా? ఎప్పుడు తోకూపుతూ తిరిగే కుక్క కూడా టైం వచ్చినప్పుడు తల ఎత్తుకు తిరుగుద్ది మేడం. తోకూపినా కోపం వచ్చి తల పైకెత్తినా కుక్క కుక్కే అబ్బులు. కుక్క సింహం కాలేదు. అసలు మీ బ్రెయినే బ్రెయిన్ మేడం. అసలు ఏం ప్లాన్ చేశారు? మంగ మీ కూతురని తెలిసాక మొత్తం మూడే మారిపోయింది. ఇన్నాళ్ళు మంగని శాపానికి బలి చేయాలనుకున్న మీరే హ, ఇప్పుడు కాపాడాలనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు మంగ జైలుకు ఫస్ట్ నైట్ జరిపించాలనుకున్న మీరే హ, ఆ మల్లికతో చేతులు కలిపి ఆ జైని జైలుకి పంపి తొలి రాత్రి వాయిదా వేశారు. నిత్య ప్రాణం అనుకున్న మీరు హ, ఆ మంగ ప్రాణాల కోసం నిత్య జీవితాన్నే పణంగా పెడుతున్నారు. మంగ నిత్య ఇద్దరు మీకు వచ్చిన పని మానేసి మాట్లాడుతున్నావేంటి? తీసుకొని తిరిగి చూడకుండా వెళ్ళిపో. ఏమో అనుకున్నాను, మీరు చాలా పాజిటివ్ మేడం. నీ వాయిస్ నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అవుట్.
వెళ్తామండి, వెళ్తాం. కానీ ఎప్పుడోసారి మళ్ళీ వస్తా. మామ్ వాడికి డబ్బులు ఎందుకు ఇచ్చింది? ఈసారి నువ్వొస్తే డబ్బులు ఇవ్వనురా, నీ ప్రాణాలు తీస్తాను. ఏయ్ ఆగు. ఓ నిత్య మేడం, మీరా? నమస్తే. మా మామ్ నీకు మనీ ఎందుకు ఇచ్చింది? ఎందుకురా నవ్వుతున్నావు? టైం వచ్చినప్పుడు చెప్తాను మేడం. నెక్స్ట్ మీరే. అసలు ఏం జరుగుతోంది? ఏటీఎం సీసీ కెమెరా ఫుటేజ్ మిస్ అయింది. మామ్ బ్యాంకుకి వచ్చింది. వీడింటికొచ్చి డబ్బులు తీసుకెళ్తున్నాడు. మంగేమో జైల్లో ఉంది. జై మంగతో హ్యాపీగా ఉన్నాడు. నేను మాత్రం ప్రశ్నల వెనుక సమాధానాలు వెతుకుతూ వెళ్తున్నాను. అదిగోనండి ఐస్ క్రీమ్ బండి. రండి. ఆగు నిత్య, ఏంటండి? ఐస్ క్రీమ్ కొనడానికి మన దగ్గర డబ్బులు లేవు కదా. అవును కదా. ఎలా మరి? వెనక్కి తింటాం. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు కాకపోతే ఇంకోసారి తింటాం, దానికి బాధపడాలా? 1000 కోట్లున్న కోటీశ్వరుడు ఐస్ క్రీమ్ కొనడానికి 10 రూపాయల డబ్బులు లేక ఖాళీ చేతులతో నడి రోడ్డు మీద నిల్చుంటే బాధగా ఉండదా? రండి, 2 ఐస్ క్రీమ్లు ఇవ్వమని ఆయన్ని బతిమాలుతాను. నా కోసం అడుక్కుంటావా నిత్య? తప్పే ఉంది. వద్దు, నాకు ఇష్టం లేదు. పోనీ అప్పుగా ఇవ్వమని అడుగుతాను. హా, మనం ఎవరమని తను అప్పిస్తాడు? అదే నిజమే. అందుకే వెనక్కి వెళ్ళిపోదాం. ఏమండి, ఈ రింగ్ ఉంది కదా, ఇది ఇచ్చేస్తే ఐస్ క్రీమ్ బండే వస్తుంది. అది మన ఎంగేజ్మెంట్ రింగ్ నిత్య. అయితే ఏంటి? ఐస్ క్రీమ్ తినాలన్న మీ ఆశ తీరుతుంది కదా.